మంత్రి సీతక్క అన్నారు. లక్డీ కపులోని FTCCI కార్యాలయంలో విద్యాధన్ స్వచ్ఛంద సంస్థ స్కాలర్షిప్ల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు. విద్యతోనే వికాసం సాధ్యపడుతుందన్నారు. విద్యను ఎవరూ దోచుకోలేరని, విద్య పంచుకుంటూనే విజ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు. ఆ ఉద్దేశంతో విద్యాధన్ ఫౌండేషన్ పనిచేయడం ఎంతో అభినందనీయమని చెప్పారు. మీ ప్రయత్నాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క వెల్లడించారు. కొంత మనకి ఈ యొక్క అకాడమిక్ నాలెడ్జ్ ద్వారా కూడా విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మన వాళ్ళు ఒక గ్రేట్ టార్గెట్ కూడా పెట్టుకున్నారు, ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ త్రూ ఎడ్యుకేషన్. నా లైఫ్ కూడా ఎడ్యుకేషన్ ద్వారానే ఈ స్థాయికి వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని నేను చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఒక మారుమూల ఆదివాసీ ట్రైబల్ గూడాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నేను ఒక 10th క్లాస్ వరకు చదువుకున్నా. తర్వాత నా లైఫ్ వేరే వైపు వెళ్ళింది. తర్వాత అక్కడ ఒక 10 years 9 years విప్లవాలలో పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి నేను ఫస్ట్ ఎంచుకున్నది మళ్ళీ స్టడీ చేయడం. ఎక్కడైతే ఆగిపోయిందో ఒక 10 years నా స్టడీస్, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం కోసం మరి ఏజ్ అని చూడకుండా చిన్న వాళ్ళతో కూడా నేను ఇంటర్లో LLBలో MA ఎగ్జామ్స్ రాయడం, ఇట్లా ప్రతిదీ కూడా నేను చెప్తున్నా. నా స్టడీస్ అంతా కేవలం 10th తో ఆగిపోయింది. ఈ మధ్య కాలంలో ఈ 10-15 years లో నేనేమనుకున్నా, ఖచ్చితంగా చదవాలి అనే ఉద్దేశంతో మరి నేను LLB చేసిన, తర్వాత పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినా, తర్వాత పాలిటిక్స్ లో ఉంటూ ఎమ్మెల్యే ఉంటూ MA కంప్లీట్ చేసిన, అదే విధంగా PhD కంప్లీట్ చేసిన. ఈ మధ్య కాలంలో రీసెంట్లీ ఒక 2 months బ్యాక్ LLM కూడా కంప్లీట్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక కోర్సులో ఖచ్చితంగా మన యూనివర్సిటీ నుంచి ఎంట్రన్స్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఖచ్చితంగా అందులో జాయిన్ కావాలనుకుంటున్నాం. దానికి అంతటికి కారణం ఏంటంటే ఖచ్చితంగా జ్ఞానాన్ని